కొద్దిగా చలి తగ్గుతున్నది. ఇక ఎండవేడి కూడా పెద్దగా ఏం పెరగలేదు, పెరిగినట్టు చేస్తున్నది. ఎండాకాలం షురువయ్యేందుకు ఇంకా శాన దినాలే ఉన్నది. ఇంతెల్మే తెలంగాణలో నీళ్ళ గోసలు మొదలైనయి. చూడుండ్రి మంచినీళ్ళ తిప్పలు ఎట్లున్నాయో ఇప్పుడే. ఓర్ని చిత్రం పాడుగాను అప్పుడే ఎండలు ముదిరిపోయినట్టు గొంతులు ఎండిపోయినట్టు బిందెలు పట్టుకొని ధర్నాలకు దిగిండ్రు కదా. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం కొల్లాపూర్ పట్నం 19 వార్డులున్న నీళ్ళ కష్టాలు. ఏదున్నా లేకున్నా నీళ్లు లేకుంటే ఇల్లు గడవది. అదే ముచ్చట మున్సిపాలిటీ ఆఫీసర్లకు మొరబెట్టి చెప్పుకున్నా చెవు మీద పేన్ వారినట్టు కూడా కాలేదట. అందుకే ఖాళీ బిందెలు చేత పట్టుకొని మున్సిపల్ ఆఫీస్ ముంగట లొల్లి చేస్తున్నారు. అది కాదు గాని కేసీఆర్ సార్ వేసిన ఇంటింటికి నల్లలు ఉండే పక్కనే కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు వారుతనే ఉండే. అసొంటప్పుడు సరిపోను నీళ్లు సప్లై చేస్తే ఏమైతున్నది కావచ్చు. ఎవరన్నా మంత్రి సార్ పేరు చెడగొట్టేతానికే నీళ్లు ఇయ్యకుండా జనాన్ని తిప్పలు పెడుతున్నారు కావచ్చునా. జూపల్లి సారు జరగా నీళ్ల పంచదేందో చూడుండ్రి సారు, లేకుంటే మంత్రి ఇలాకల్నే ఇట్లున్నది, ఇక కడమ నియోజకవర్గాలలో ఇంకెట్లున్నదో అనే చెడ్డ పేరు వస్తది. జర చూసుకోండి సారు అని చెప్తున్నారు నీళ్ల కష్టాలు తెలిసిన పబ్లిక్.